సో గాయ్స్ ఇక్కడ మనము చాలా యూస్ చేసే ఇమేజ్ జనరేషన్ మోడల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక లైన్ రాసిన పిక్చర్ ఏఐ జనరేట్ చేస్తుంది కదా అని ఇమాజిన్ చేయండి. అంటే లైక్ ఏ క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్ ఇలా అంటే చాలు, అంటే ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. లైక్ చాట్‌జిపిటి, డాలీ ఇలాంటి చాలా ఏఐ టూల్స్ అన్నీ కూడా లైక్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇది పాసిబుల్ అయ్యింది ఇమేజ్ జనరేషన్ మోడల్స్ వల్లే అనమాట. అంటే ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్ అనేది దీంట్లో ఒక మోడల్. ఈ మోడల్ వల్లే అలా ఇమేజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఈ ఏఐ టూల్స్ అనేవి అన్నీ కూడా మనకి లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఎలా కావాలంటే అలా ఇమేజెస్ అనేవి ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో బేసికల్గా జనరేటివ్ ఏఐ క్యాన్ క్రియేట్ జనరేటివ్ ఏఐ క్యాన్ క్రియేట్ రియలిస్టిక్ ఇమేజెస్ ఫ్రమ్ టెక్స్ట్ ప్రాంప్ట్స్ అనేసి అంటున్నాం. మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసే ప్రాసెస్లో మనము ప్రాంప్ట్స్ ఒక టెక్స్ట్ ఇస్తేనే కదా ఈ జనరేటివ్ ఏఐ అనేది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ ప్రాంప్ట్స్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్గా లైక్ ఉంటాయన్నమాట. అండ్ మోడల్స్ లెర్న్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ క్యాప్షన్స్. అది మనకి ఇలా మనం చెప్పిన వెంటనే ఒకటి క్రియేట్ చేసి ఇస్తుందంటే ఎగ్జాక్ట్గా అక్కడ క్యాట్ ఇస్తుంది అంటే అది కొన్ని వేల మిలియన్స్ టైమ్స్ అది ట్రైన్ అయ్యి ఉందన్నమాట. మనం జస్ట్ క్యాట్ అంటే అది క్యాట్ ఇచ్చేస్తుంది. మనకు ఒకవేళ వైట్ క్యాట్ కావాలంటే వైట్ క్యాట్ ఇస్తుంది, గోల్డెన్ క్యాట్ కావాలి అంటే గోల్డెన్ క్యాట్ ఇస్తుంది. అలా డిఫరెంట్ ఆల్ కైండ్ ఆఫ్ సినారియోస్ని బేస్ చేసేసుకుని అది ట్రైన్ అయ్యింది కాబట్టి, అది నేర్చుకుంది కాబట్టి ఈ మోడల్ అనేది మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మనకైతే అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో బేసికల్గా ఇది ఆర్ట్, డిజైన్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్స్ అండ్ చాలా వేరియస్ సెక్టార్స్లో ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్ అనేది లైక్ యూస్ చేస్తూ ఉన్నాం. ఓకే, అర్థమైంది కదా ఇమేజ్ జనరేషన్ మోడల్ అంటే ఏంటో. లైక్ ఇమేజ్ జనరేషన్ మోడల్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏఐ సిస్టమ్ దట్ క్రియేట్ న్యూ ఇమేజెస్ ఫ్రమ్ డేటా ఆర్ టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి అయితే గుర్తుపెట్టుకోండి. సో దీని బేసికల్గా వర్క్ ఫ్లో అనేది లైక్ ఎలా ఉంటుందంటే ప్యాటర్న్స్ ఆఫ్ పిక్సెల్స్ని, విజువల్ ఫీచర్స్ని అయితే నేర్చుకుని మనకి న్యూ ఇమేజెస్ లేదా లైక్ సింథసిస్ అనేది చేస్తాయన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో దాని తర్వాత అయితే హౌ డు దే వర్క్, అసలు ఎలా వర్క్ అవుతాయి లైక్ ఇమేజ్ జనరేషన్ మోడల్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా నేను లైక్ క్లియర్గా చెప్తున్నాను చూడండి. స్టెప్ 1 వచ్చేసరికి అది ముందుగా ట్రైన్ అయ్యి ఉంటుందండి. అంటే చాలా హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ డేటాబేస్ బేస్డ్గా ఇదైతే మ్యాసివ్ ఇమేజెస్ని బేస్ చేసేసుకొని దానిపైన ట్రైన్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే, స్టెప్ 2 ఏంటి అంటే లర్న్స్ ప్యాటర్న్స్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ విజువల్స్. ఈ ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఈ టెక్స్ట్కి విజువల్స్కి బిట్వీన్ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అది నేర్చుకుంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి జనరేట్ న్యూ ఇమేజెస్ ఫ్రమ్ డిస్క్రిప్షన్స్ అంటే లైక్ మనం ఏదైతే ఇస్తామో లైక్ ప్రాంప్ట్ కానివ్వండి వాటిని బేస్ చేసేసుకుని న్యూ ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇమేజెస్ డిస్క్రిప్షన్స్ పైన దీన్ని ఫీడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ప్యాటర్న్స్ అనేది నేర్చుకుంటుంది. అంటే ప్యాటర్న్స్ అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఏంటి అంటే కలర్స్ కానివ్వండి, షేప్స్, టెక్స్చర్స్, రిలేషన్స్ వీటన్నిటిని బేస్ చేసేసుకుని ఇది నేర్చుకుంటుంది అనమాట. దాని తర్వాత జనరేషన్ అంటే తెలుగు లైక్ టెక్స్ట్ ఇన్పుట్స్ కానివ్వండి, నాయిస్ నుండి కొత్త ఇమేజ్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఇలా డిఫరెంట్గా జనరేట్ అనేది చేస్తుంది. ఓకే, అండ్ పాపులర్ ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అసలు ఏమేమి ఉంటాయి అంటే బేసికల్గా DALL-E అనేసి ఇది కూడా ఏఐ టూలే, మన చాట్‌జిపిటి లాగా టెక్స్ట్ క్రియేటివ్ ఇమేజెస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత మిడ్జర్నీ ఆర్టిస్టిక్ అండ్ స్టైలిష్ అవుట్పుట్స్ అనేది చేస్తూ ఉంటాయి. అండ్ స్టేబుల్ డిఫ్యూషన్ అంటే ఓపెన్ సోర్స్ కస్టమైజబుల్ అంటే ఓపెన్ సోర్స్గా ఇది వర్క్ అవుతుంది. ఇది కూడా ఒక ఏఐ టూలే, మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు దీంట్లో. తర్వాత రన్వే ML, దీంట్లో మనం వీడియోస్ కానివ్వండి, ఇమేజ్ జనరేషన్స్ కానివ్వండి ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెమినీ అనుకోవచ్చు, జెమినీ ఏఐ అనేసి విన్నాం కదా, దాంట్లో ఓన్లీ ఇమేజ్ జనరేషన్ అనేది చేస్తుంది, వీడియో జనరేషన్ అనేది చేయదు. ఇక్కడ రన్వే MLలో మనకి వీడియో కూడా జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని ప్రాక్టికల్గా కూడా చూద్దాం మనం ఎలా యూస్ చేయొచ్చు అనేసి. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ యాడ్ బ్యానర్స్ ఇన్స్టాంట్లీ ఫ్రమ్ టెక్స్ట్ ప్రాంప్ట్స్. అంటే లైక్ మనకి బ్యానర్స్ అనేవి ఉంటాయి మన యాడ్స్కి, బిజినెస్కి సంబంధించి. వీటిని మనము ఇన్స్టాంట్గా ఒక టెక్స్ట్ ఇచ్చేసి మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత జనరేట్ యూనిక్ కాన్సెప్ట్ ఆర్ట్ ఫర్ మూవీస్, గేమ్స్
ఇలా చేసుకోవచ్చు. చాలా వేరియస్ ఫీల్డ్స్లో మనమైతే ఈ లైక్ ఇమేజ్ జనరేషన్స్ని యూస్ చేసుకోవచ్చు మన బిజినెస్కి, కంపెనీస్కి, వాట్ ఎవర్ ఓన్ బ్రాండింగ్స్కి అలా. తర్వాత హెల్ప్స్ ఆర్కిటెక్ట్, డిజైనర్స్, విజువల్ ఐడియాస్, అసిస్ట్ ఎడ్యుకేటర్ విత్ ఇలిస్ట్రేటివ్ కంటెంట్, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత ఒక అనాలజీ చూడండి. థింక్ ఆఫ్ ఇట్ లైక్ టీచింగ్ ఏ పెయింటర్, షో దెమ్ మిలియన్స్ ఆఫ్ పెయింటింగ్స్, డేటా సెట్స్, దెన్ ఆస్క్ పెయింట్ మీ ఎ ఫ్యూచరిస్టిక్ సిటీ ఎట్ నైట్, ద ఏఐ క్రియేట్స్ ఏ న్యూ యూనిక్ ఇమేజ్. అర్థమైంది కదా. ఒక పెయింటర్కి సపోజ్ మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, పెయింటర్కి మనము ఒక పెయింటింగ్ కావాలి మనకి, అంటే ఇలా నైట్ లైట్స్, సిటీ లైట్స్గా ఉండేలా ఒక ఫ్యూచరిస్టిక్గా, రియలిస్టిక్గా నాకు ఒక పెయింటింగ్ కావాలి అనేసి మనకు ఎలా కావాలో అలా చెప్పి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఎగ్జాక్ట్గా అలానే ఈ ఇమేజ్ జనరేషన్ కూడా మనకి ఏఐ టూల్స్ ద్వారా మనకు కావాల్సిన ఇమేజెస్ మనం ఇచ్చిన ప్రాంప్ట్స్లో చేసి ఇస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా అండి ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్ గురించి అయితే. అసలు ఇది ఎందుకు మ్యాటర్ అంటే మేక్స్ క్రియేటివిటీ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ఇది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉంటుంది. కాకపోతే కొన్ని ఏఐ టూల్స్ లైక్ ఫ్రీగా కాకుండా పెయిడ్ వర్షన్లో ఉంటాయి. సో మోస్ట్లీ ఫ్రీ వర్షన్లోనే ఉంటాయి. అండ్ మెయిన్గా దీంట్లో అసలు మన టైం అనేది సేవ్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే లైక్ ఇలా డిఫరెంట్గా మనం థంబ్నెయిల్స్ ఇంకా చాలా ఇమేజెస్ క్రియేట్ చేయాలి అంటే రియల్గా మన ఓన్గా మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే ఎన్ని హవర్స్, ఎన్ని డేస్ పట్టొచ్చు. కాకపోతే దీనివల్ల లైక్ ఫ్రీగా అండ్ చాలా జస్ట్ మినిట్ లోపలే చేసేస్తాం. మనకి ఇంకా మంచి నెట్వర్క్ ఉంటే కనుక లైక్ వైఫై ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటే కనుక సెకండ్స్ చాలు. తర్వాత ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్ట్ ప్లస్ టెక్ అండ్ రైజెస్ క్వశ్చన్స్ ఒరిజినాలిటీ, కాపీరైట్స్, బయాస్. ఓకే, సో మనం దీంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా ఒరిజినాలిటీ, కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి అసలు ఇమేజ్ జనరేషన్స్ మోడల్కి వచ్చేసరికి. అర్థమైంది కదా. బేసికల్గా దీని అప్లికేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే జస్ట్ లైక్ వీటిని ఏ వేరియస్ సెక్టార్స్లో అప్లై చేసుకుంటామంటే ఆర్ట్స్, డిజైన్స్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో కానివ్వండి. అంటే నాకు న్యూ డ్రెస్ డిజైన్ కావాలి, అప్పుడు ఈజీగా నేను ఇమేజ్ జనరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, నాకు ఇలా కావాలి అనేసి. తర్వాత హెల్త్ కేర్లో మెడికల్ ఇమేజింగ్ కానివ్వండి, అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పసెస్లో గేమ్స్ కానివ్వండి, మూవీస్, గ్రాఫిక్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఎడ్యుకేషన్లో అంటే విజువల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం నేను ఒక ఎగ్జాంపుల్, నేను సంథింగ్ ఒక ఎడ్యుకేటర్ అవుదామనేసి అనుకుంటున్నాను, మీ అందరికీ నేను విజువల్గా చూపించాలి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా అనుకుంటే ఈ ఇమేజ్ జనరేషన్ అనేది చాలా మంచి ఆప్షన్, రైట్. సో ఇదండి. సో దీనికి నెక్స్ట్గా మనమైతే లైక్ డాలీ కానివ్వండి, ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎలా చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. జస్ట్ లుక్ ఇట్ అవుట్. సో ఇది చూసేయండి, నేను ఇమేజ్ జనరేషన్కి సంబంధించిన లైక్ కొన్ని టూల్స్ని యూస్ చేసేసుకుని అయితే ఇమేజ్ జనరేట్ అనేది చేస్తాను. చాట్ జీపీటీ మనందరికీ చాలా ఫెమిలియర్ అయిన చాట్ జీపీటీ నుంచి ట్రై చేద్దాం. సో ఇదైతే ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయగలదు. నెక్స్ట్ వచ్చేసరికి నేను లైక్ వీడియో జనరేషన్ మోడల్స్ అనేది చెప్తాను. కాన్సెప్ట్ వచ్చేసరికి ఫస్ట్గా మనము కెన్ యూ క్రియేట్ ఇమేజ్ అనేసి అడుగుదాం. ఓకే, కెన్ యూ క్రియేట్ ఇమేజెస్ అనేసి ఎంటర్ కొట్టేసా. ఎస్ అనేసి చెప్తుంది. కాకపోతే ఇంకా మనకి ఎలా కావాలో లోగోన అవన్నీ కూడా స్టైల్స్ అడుగుతుంది. మనం ప్రాంప్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్కి వచ్చేసరికి. ఇదైతే లైక్ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తుందా లేదా చూద్దాం. సో మీకు లైక్ క్లారిటీ ఇవ్వడానికైతే నేను ఇలా క్వశ్చనింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ. సో ఇది చూసేయండి, ఇది డైరెక్ట్గా లైక్ వీడియోస్ అయితే జనరేట్ చేయలేదు అనేసి చెప్తుంది. సో దానికి వేరే ఏఐ టూల్స్ ఉన్నాయని కూడా చెప్తుంది. లైక్ రన్వే, జెన్2, స్టేబుల్ వీడియో ఇవన్నీ చేస్తాయని కూడా చెప్తుంది అనమాట. అండ్ క్రియేట్ వీడియో అసిస్ట్ అనేది చేస్తుంది. అంటే ఐ కెన్ క్రియేట్ ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్, క్యారెక్టర్స్ అండ్ స్క్రిప్ట్ విచ్ యూ క్యాన్ పుట్ టుగెదర్ ఇంటూ ఏ
టూల్స్ లైక్ క్యాప్కట్, క్యాన్వా, విఎన్ఆర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేసి చెప్తుంది. అంటే నేను నీకు స్క్రిప్ట్ ఇవ్వగలుగుతాను, నువ్వు వీడియో ఎలా చేయాలో చెప్పగలుగుతాను, అండ్ అలాగే నీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇమేజ్ జనరేషన్ చేస్తాను, ఇలా డిఫరెంట్గా లైక్ నేను ఇవి చేయగలుగుతాను అనేసి చెప్తుంది అనమాట. సో యా ఇక్కడ అయితే ఇది ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు చూసిన కాన్సెప్ట్ కూడా ఇమేజ్ జనరేషన్ పైనే కాబట్టి లైక్ ఇమేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఏది క్రియేట్ చేద్దామంటే లైక్ దీనికైతే ప్రాంప్ట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇంతకుముందు మనం చూసాం కదా, ప్రాంప్టే దీనికి మేజర్ ఫుడ్ లాగా అనమాట. ప్రాంప్ట్ పెడితేనే మనకు వర్క్ అనేది చేస్తుంది అనేసి అనుకోవచ్చు. క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ విత్ ఏ శారీ ఇన్ ఏ పార్క్ అనేసి ఇస్తాను, ఆర్ ఎనీ లైక్ ఇన్ ఏ షాపింగ్, ఏదైనా మనకు కావాల్సింది ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలా పెట్టగానే మనకైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అంత ప్రాసెస్ అవ్వాలి అంటే మీకు మంచి వైఫై నెట్వర్క్ లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ అనేవి ఏం లేకుండా చూసుకోండి. చాలా డిలే చేస్తుంది, లైక్ ఎస్పెషల్లీ ChatGPT మాత్రం. సో ఇక్కడ రన్ అవుతుంది, ప్రాసెసింగ్ అవుతుంది ఇమేజ్ అనేది. సో పక్కాగా అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సో క్రియేట్ చేసినట్టుంది, చూద్దాం. ఈవెన్ దో ఫాస్ట్ నెట్వర్క్ ఉన్నా కూడా ఇది కొంచెం ప్రాసెసింగ్కి టైం తీసుకుంటుంది. మీరు ఎంత చిన్న ప్రాంప్ట్ ఇచ్చినా సరే, ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చినా సరే, కొన్నిసార్లు ఇంకా ఇలానే ఇది ఏం అవ్వదు, ఇక్కడ ఏది ప్రాసెస్ అవ్వదు, అండ్ ఇది ఇలానే ఉంటుంది ప్రాసెసింగ్లో మాత్రమే. ఫాస్ట్ నెట్వర్క్ ఉండేలా చూసుకోవాలి. ఫాస్ట్ నెట్వర్క్ ఉంటే ఈ మాత్రమన్నా లైక్ 1 minute 2 minutes టైం తీసుకుని అయినా సరే మనకు పక్కాగా ఇస్తుంది. కాకపోతే మనం అనుకున్న ఇమేజెస్ అనేవి లైక్ ఎగ్జాక్ట్గా లైక్ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. నేను ఇచ్చింది ఇక్కడ లైక్ చాలా చిన్న ప్రాంప్ట్ అండి. మనం ఎంత గట్టిగా ప్రాంప్ట్ ఇస్తే అంత ఎగ్జాక్ట్ వీడియో అనేది లైక్ ఇమేజ్ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో ఇంకా మనకి ఈ లైక్ ఇమేజ్ జనరేషన్లో చాలా టూల్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ జెమినీ AI కానివ్వండి, డాలీ కానివ్వండి. కాకపోతే డాలీలో మనకి ఏమవుతుంది అంటే ఫ్రీ వర్షన్ అనేది లేదు. ఫ్రీ వర్షన్ అంటే కొన్ని క్రెడిట్స్ పాయింట్స్ లాగా ఉంటుంది, అంటే లైక్ 50 క్రెడిట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి 20 అలా తీసుకుంటుంది. హార్డ్లీ వీ క్యాన్ లైక్ 2 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 ఇమేజెస్ నేను వాడేసా. సో ఇక్కడ చూడండి, ChatGPT అనేది లైక్ జస్ట్ ఈ ప్రాంప్ట్కి, ఈ ఒక్క లైన్ ప్రాంప్ట్కి ఎంత మంచి ఇమేజ్ అనేది ఇచ్చింది కదా. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో నేను షాపింగ్ అనేసి ఇచ్చాను, షాపింగ్ ఇక్కడ శారీ సంథింగ్ క్లాత్ షాపింగ్ లాగా ఉంది, ఇలా ఇచ్చిందనమాట. మీకు ఇలా ఏం కావాల్స్తే అది మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను వేరే ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇట్ టేక్స్ టైం. సో మనం వేరే AI టూల్ అయితే చూసేద్దాం. సో జెమినీ AI చాలా ట్రెండింగ్లో ఉంటుంది కదా. ఒక పని చేద్దాం, ఆగండి. సేవ్ ఇమేజ్ అయితే చేశాను, ఇది సేవ్ చేశాను. ఓకే, ఇది ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు మనం జెమినీ AIలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది. సో జెమినీ AIలో కూడా మనం సేమ్ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నాను. దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనం ఎలా చేసామో అలా చేయొచ్చు.
సో ఇక్కడ నేనైతే డిఫరెంట్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే లైక్ మీరు ఒక ఇమేజ్ని సెండ్ చేసి దాన్ని ఆ ఫేస్ ఎగ్జాక్ట్గా పెట్టి మనని వేరే వేరే శారీ లేకపోతే వేరే మీకు కావాల్సినట్టుగా ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఇలా సెండ్ చేస్తే చాలు మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. చాట్‌జిపిటితో పోలిస్తే గూగుల్ జెమినీ ఏఐ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్‌గానే చేస్తుంది. ఇది స్ట్రక్ అయింది. సీ హియర్ బ్లాక్ శారీ అన్నానా, ఎగ్జాక్ట్ ఫేస్ అని చెప్పానా, హోల్డింగ్ ఏ ఫ్లవర్ అని చెప్పానా, ఇలా అండి. ఇంకా మీకు ఇక్కడ టైం ఇంకా ఎక్కువ పడుతుంది నేను టైప్ చేసే వరకు, కాబట్టి నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఇలా మీ ఫొటోస్ని మీరు అప్లోడ్ చేసేసుకుని మీకు ఎలా కావాలి అంటే అలా, ఈవెన్ దో ఫోటోషూట్స్ కూడా రకరకాల క్లోత్స్ కూడా అవసరం లేకుండా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లా మీరు అరకులా చేసుకుంటారా, లేకపోతే తిరుపతిలో కావాలి ఒక ఫోటో మంచి అటైర్లో, ఎవ్రీథింగ్ కూడా ఒక ఫోటో పంపించి చేసేసుకోవచ్చు అనమాట. మరి ఇవన్నీ కూడా మనకి ఎలా చేస్తుంది, దానికి ఆన్సర్ ఇంతకుముందు మనం చూసిన ఎల్ఎల్ఎమ్స్ అనమాట. సో మనం ఇంతకుముందు చూసాం కదా అండి. సో ఎల్ఎల్ఎమ్స్ గురించి ఫుల్ డేటా కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటా నుంచి ట్రైన్ అయిపోయి వాటి నుంచి అది ట్రైన్ అయిపోయి వాటిని ప్రాక్టీస్ చేసి రీప్రాక్టీస్ చేసి ఇమేజెస్ అన్నిటిని గుర్తుపెట్టుకొని వాట్ ఈజ్ వాట్ అనేసి అది క్లియర్గా ట్రైన్ అయిన తర్వాతే మనకైతే ఇలాంటి ఇమేజెస్ అనేది క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట. ఒక గర్ల్ అనేసి చెప్పాము, ఇన్ షాపింగ్ క్లోత్ అనేసి చెప్పాము కదా, అంటే క్లాత్ స్టోర్లో అనేసి చెప్పాము. అంటే క్లాత్ స్టోర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేసి అది ఆల్రెడీ ట్రైన్ అయిపోయింది. రోజ్ అని చెప్పాం పట్టుకుని, ఆ రోజ్ అనేది ఎలా ఉంటుంది కొన్ని వందల రోజులు బట్టి ట్రైన్ అయిందనమాట. కాకపోతే ఇక్కడ రెడ్ కలర్లో రోజ్ ఎందుకు వచ్చిందంటే ఆబ్వియస్గా రోజ్ అంటే మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా, అండ్ గుర్తుకు రావడం కూడా. కాకపోతే రోజెస్ అన్ని కలర్స్లో, ఈవెన్ బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. అదే ప్రాంప్ట్ మనం బ్లాక్ కలర్ రోజ్ అనేస్తే బ్లాక్ కలర్ రోజ్లో వస్తుంది. ఇలా డిఫరెంట్ వేరియస్ సెక్టార్స్లో మనకైతే ఇమేజ్ జనరేషన్ అనేది చేయగలదు. దేని త్రూ అంటే మనం ఇంతకుముందు చూసిన టాపిక్ బేస్డ్గా అది ట్రైన్ అయ్యి ఉంటుంది. దట్స్ ద మెయిన్ అనమాట. ఓకే, సో దీంట్లో మీకు ఇంకా చాలా ఉన్నాయి డాలీ కానివ్వండి, మిడ్ జర్నీ, స్టేబుల్ ఫ్యూజన్, రన్వే. మీరు ట్రై చేస్తానంటే ఇవన్నీ కూడా ట్రైల్ అనేది చేయొచ్చు అనమాట. ఇంతకుముందు నేను వెళ్ళి ఎలా లాగిన్ అయిపోయి అలా చేశాను సేమ్ అండి. అండ్ డాలీ అని కూడా అన్నాను కదా, ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం పెయిడ్ వర్షన్లో ఉంటుంది అన్నాను కదా. సో ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ ఇక్కడికి వెళ్తాము. ఫస్ట్గా ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఓకే, హోమ్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేస్తారా, క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారా, వీడియోనా లేకపోతే మోషన్ ట్రాన్స్లేట్ చేద్దామనేసి అనుకుంటున్నారా, ఇన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది చాలా ఇది చూస్తున్నారా, ఇలా మంచి వీడియోస్, మంచి క్వాలిటీ వీడియోస్ అన్నీ కూడా ఈ డాలీ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సీ హియర్ ఎంత రియలిస్టిక్గా, ఎంత ఫెమిలియర్గా ఉన్నాయి కదా. సో ఇలా డిఫరెంట్ అటైర్స్ తోటి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకి క్రియేట్ చేయాలి అంటే కనుక పెయిడ్ వర్షన్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, సైన్ ఇన్ అనేసి అడుగుతుంది. నేను ప్రస్తుతానికి ఏం సైన్ ఇన్ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు దీంట్లో ఏమన్నా క్రియేట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా ఎంటర్ చేయడమే, ప్రాంప్ట్ మీరు ఎంటర్ చేయడమే. మీకు ఏం కావాలి, క్రియేట్ ఏ ఉమెన్ పోజింగ్ ఫర్ ఏ ఫోటోషూట్
ఐ థింక్ నాకు క్రియేట్ అవ్వకపోవచ్చు. వై? బికాస్ నేను ఆల్రెడీ క్రెడిట్స్ లైక్ ట్రయల్ వర్షన్ అనేది నేను ఫినిష్ చేసేసుకున్నాను. లైక్ లాగిన్ అడుగుతుంది, మనం లాగిన్ అయిపోయి క్రియేట్ చేసేసుకోవడమే అనమాట. ఇదండి డాలీ అండ్ రన్వే అనేసి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. లైక్ ఫ్రీ ఉన్నవి మనం ట్రయల్ చేద్దాం. ఒకవేళ పెయిడ్ ఉంటే ప్రజెంట్ నాకు లైక్ నేనేం క్రియేట్ చేద్దాం అనేసి అనుకోవట్లేదు. సో ఇన్ కేస్ నాకు రియల్గా ఒక అవసరం పడింది, ఎడిటర్ ప్రజెంట్గా లేరు అన్నప్పుడు ఐ విల్ గో విత్ ఏఐ టూల్స్ అనమాట. ఫ్రీగా యూజ్ చేసేస్తూ ఉంటాను కొన్నిసార్లు. సో ఇలా ఈ లైక్ రన్వేలో కూడా లైక్ ఇమేజ్ టెక్స్ట్ టు వీడియో చేయొచ్చు, ఇమేజ్ టు వీడియో చేయొచ్చు, ఇమాజిన్ షార్ట్స్, వీడియో ఎడిటర్స్, ఎవ్రీథింగ్ కూడా దీంట్లో చేయొచ్చు అనమాట. ఇదండి ఈ ఇమేజ్ లైక్ జనరేషన్ మోడల్స్ వచ్చేసరికి ఇలా మనము డైలీ మనకేం కావాలన్నా కూడా ఇలా అయితే జస్ట్ ఒక ప్రాంప్ట్తో మనం జస్ట్ లాగిన్ అయిపోయి క్రియేట్ చేసేసుకోవడమే. ఈవెన్ చాట్‌జిపిటి కూడా లైక్ క్రియేట్ ఏదైనా ఇమేజ్ కానీ క్రియేట్ చేయాలి, జనరేట్ చేయాలి అంటే లాగిన్ అవ్వాలి అనేసి అడుగుతుంది. జస్ట్ లాగిన్ అయిపోయి క్రియేట్ చేసేసుకోవడమే. And thanks for watching this video. Stay tuned for further videos.